మొత్తం 750 మందిని హిప్నసిస్తో వారి బాల్యంలోకి, వారి తల్లి గర్భంలోకి, ఇంకా అంతకు ముందరి దశలోకి తీసుకువెళ్ళి, ఈసారి నా తల్లి గత జన్మలో నా భార్య, నా తండ్రి గత జన్మలో నా కొడుకు, ఇప్పటి నా భర్త ఒక కొండజాతి మనిషిగా ఉండేవాడు. ఇక నేను పుట్టడం మా అమ్మకి చాలా సంతోషం కలిగించింది. 1, 2, 3 మొత్తం 750 మందిని హిప్నసిస్తో వారి బాల్యంలోకి, వారి తల్లి గర్భంలోకి, ఇంకా అంతకు ముందరి దశలోకి తీసుకువెళ్ళి వారి నుండి ప్రపంచం విస్తుపోయే వివరాలను సేకరించిన డాక్టర్ హెలెన్ వాంబాక్ తన పుస్తకం లైఫ్ బిఫోర్ లైఫ్లో నా రీసెర్చ్ ఎట్లా చేశాను అన్న అధ్యాయంలో ఇట్లా చెప్పింది. ఆ గదిలో వాళ్ళు 54 మంది జంపకానాల మీద పడుకొని ఉన్నారు. దీపాల కాంతి తగ్గిస్తూ వచ్చాను. చీకటిగా ఉంది. ఒక్కసారి వాళ్ళను చూశాను. ఆశ్చర్యమేసింది. ఇంతకుముందు ఎప్పుడు హిప్నాసిస్కి గురి కానివారు, పునర్జన్మ గురించి రకరకాల నమ్మకాలున్నవారు, ఆ అనుభవం కోసం 200 మైళ్ళ నుంచి వచ్చినవారు అందరూ తమ తమ వ్యక్తిత్వాల గత రహస్య పేటికలలోకి తీసుకువెళ్ళే ఆ యాత్ర కోసం నా గొంతు ఇవ్వబోయే ఆదేశం నిమిత్తం ఎదురు చూస్తున్నారు. ఈ జనన యాత్ర హిప్నోసిస్ ప్రయోగాన్ని ఇదివరలో 400 సార్లు చేశాను. ఆ ఆదేశాలను పలుకుతున్నప్పుడు నా గొంతే నాకు కొత్తగా దూరం నుండి వస్తున్నట్టు అనిపించేది. నా చైతన్యం మరొక స్థాయిలోకి వెళ్ళినట్టు అనిపించేది. హిప్నోసిస్ మొదలుపెట్టాను. వీడు కళ్ళు మూసుకున్నారు. అట్లా మూసుకొని ఉంటే ఎంతో హాయిగా ఉంది. నా ఆదేశాల ఫలితం నా శరీరం మీద కూడా సోకటం గమనించాను. 1, 2, 3, 9, 10 క్రమంగా అంతవరకు గాఢమైన ప్రశాంతిలోకి వెళ్తున్నారు. ఎటువంటి అసౌఖ్యము లేకుండా వెళ్తున్నారు. మీ శరీరం విశ్రాంతిగా ఉంది, కానీ మీ మనసు చాలా మెలకువగా ఉంది. దీనిని మీ 13-18 సంవత్సరాల వయస్సు మధ్య మీ గురించిన ఒక్క ఫోటో తీయమని నేను అడుగుతున్నాను. 6-12 ఏళ్ల మధ్య మీ ఫోటోని, మీ ఆకారాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అది ఏ ఊరిలో, ఏ స్థలంలో, ఎట్టి పరిస్థితులలో. 1-5 సంవత్సరాల మధ్య నీ రూపం. ఈ 3 చిత్రాలని వరుసగా ఒకదాని పక్కన ఒకటిగా ఉంచండి. మీ శరీరం మారినది, బట్టలు మారాయి, నేపథ్యం మారింది. మారకుండా ఉన్నది ఒకటి ఉంది. మీ శరీరం కింద పరుపు మీద ఉంది, కానీ మీ మనసు తేలికగా ఉంది, తేలియాడుతూ ఉంది. అది మీ శరీరాన్ని వదిలి బయటకు వస్తోంది. వచ్చింది, పైకి లేచింది, చూరు దగ్గరికి చేరింది. మీకా మందకొడి దీపం కనబడుతోంది. విశ్రాంతి కుర్చీలో కూర్చున్న నన్ను చూస్తున్నారు. మీ శరీరాన్ని మీరు చూడగలరేమో ప్రయత్నించండి. ఇప్పుడు నేను చెప్పబోయే దానిని మీ చైతన్య మానసం అర్థం చేసుకోలేదు, కానీ నేను చెబుతున్నది మీ అర్ధ చైతన్య మానసానికి. మీ మెదడులోని శక్తి తరంగాలను సెకండ్కి 5 సైకిల్స్కు తగ్గించండి. మీ మెదడు తరంగం ధైర్యం ఇప్పుడు 5 సైకిల్స్. ఈ దశలో మీరు మీ లోపలి లోతైన భాగాలలోకి చొచ్చుకుపోతారు. ఇప్పుడు మీరు ఈ జన్మలోకి రావడానికి ముందరి స్థితిలోకి వెళ్ళండి. మీరు పుట్టాలి అన్న నిర్ణయం తీసుకునే స్థితిలోనే ఉన్నారా? రైట్. పుట్టాలా వద్దా అన్న మీమాంసలో ఉండగా మీకెవరైనా సలహా ఇచ్చారా? ఇస్తే వారికి మీకు బాంధవ్యమేమిటి? ఎత్తనున్న ఈ జన్మ గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఈ 20వ శతాబ్దపు ఉత్తరార్ధంలో జన్మించాలని అనుకోవడానికి ఏమైనా ప్రత్యేక కారణాలున్నాయా? ఏమి సెక్స్ కావాలనుకున్నారు? ఆడనా మొగనా? ఎట్లా పుట్టదలుచుకున్నారు? కారణమేమిటి?
ఈ మీ జన్మకు కారణం. ఇప్పుడింకా మీరు ప్రవేశించనున్న ఆ తల్లి, ఆమెను గమనించండి. ఆమెను మీరు ఇంతకు క్రితం జన్మలో ఎరుగుదురా? అప్పుడు మీ ఇద్దరి మధ్య ఏమిటి బంధుత్వం? అలాగే మీకు కాబోయే తండ్రి గురించి. ఇప్పుడు మీ చైతన్యాన్ని ఎదుగుతున్న పిండం అనగా మీరు ప్రవేశించబోయే పిండం వైపు మళ్లించండి. మీరు ఎక్కడ ఉన్నారు? పిండం వెలుపల, లోపల? పూర్తిగా మీ చైతన్యమంతా పిండంలోకి ఎప్పుడు ప్రవేశించింది? మీరు పుడుతుండగా అంతకు ముందు మీ అమ్మ మనసు ఏమంటోంది? గర్భకోశం నుండి జనన కోసం నాళిక ద్వారా వెళ్తున్నప్పుడు మీకేమీ బాధ కలగలేదు. ఆ దారిలో ఉండగా మీ అనుభవం ఏమిటి? అదిగో బయటికి వచ్చేశారు, పుట్టేశారు. పుట్టిన వెంటనే ఏమనిపించింది? పుట్టగానే ఆ గదిలో ఉన్నవారి ఆలోచనలు, భావనలు ఎట్లాంటివి? అయిపోయింది. ఇంకా వర్తమానంలోకి రండి. వచ్చాక కొన్ని నెలల దాకా ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నల సమాధానాలు మీకు బాగా గుర్తుంటాయి. నేనిచ్చే కాగితాల మీద మీరు ఏమాత్రం మరపు లేకుండా ఈ వివరాలను రాయగలుగుతారు. ఈ విధంగా హిప్నసిస్లోకి వెళ్ళి వచ్చిన వారిలో ఒకతను ఇట్లా రాశాడు. అవును, నేను పుట్టాలని కోరుకున్నాను. నాకెవరో కరుణామయమైన గొంతుతో పలికి సలహా ఇచ్చారు. నేను జనుల దృక్పథాలను విశాలంగా చేయాలి అన్న సంకల్పంతో పుట్టాను. ఈ శతాబ్దం అనేక మార్పులతో కూడిన మహత్తరమైన కాలం. ప్రచండమైన వేగంతో దూసుకువచ్చే మార్పుల మధ్య స్థిరంగా ఉండే అంతరంగం కావలసిన కాలం ఇది. నేను పురుషుడిగా పుట్టాలి అని సంకల్పించాను. ఈసారి నా తల్లి గత జన్మలో నా భార్య, నా తండ్రి గత జన్మలో నా కొడుకు. గత జన్మలో కొందరు స్నేహితులు, ప్రియురాండ్రు మసకగా గుర్తుకు వచ్చారు. ఇంకొక వ్యక్తి అనుభవం. నేను అసలు ఇంకా కొంతకాలం పుట్టకుండా ఉందామనుకున్నాను. కానీ సమయం వచ్చింది. సాటి మానవుల ఆలోచనలను పరిణితి చెందేలా చేయడమన్న నా ధ్యేయం ఆచరణలో పెట్టవలసిన ముహూర్తం ఆసన్నమైంది. హిప్నసిస్ ద్వారా గతంలోకి వెళ్ళి వచ్చిన మరో వ్యక్తి కథనం. నేను పుట్టాలి అని సంకల్పించనే లేదు, కానీ పుట్టు అని ఎవరో తెలీదు ఆదేశించారు. ఈసారి నా జన్మకు ఉద్దేశం మానవాళికి మనసును ఎంత మేరకు ఉపయోగించుకోవచ్చునో చెప్పడమే. సైకాలజీ మానవ ప్రగతికి అడ్డు తగులుతోంది. మానవ పరిణామావసరాలకు తగినంత వేగంతో సైకాలజీ మారటం లేదు. నా సెక్స్ను నేను ఎన్నుకోలేదు. ఇప్పటి నా తల్లి వెనకటి జన్మలో నా సోదరి. ఇద్దరము ఎప్పుడూ కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పటి నా తండ్రి ఒక పూర్వజన్మలో నా తాతయ్య. ఒక పూర్వజన్మలో నేను ఫ్రెంచ్ ఫాదర్గా ఉన్నప్పుడు ఇప్పటి నా భర్త ఒక కొండజాతి మనిషిగా ఉండేవాడు. ఇప్పట్లాగే అప్పుడు కూడా అతడంటే నాకు నచ్చలేదు. ఇంకా నేను పుట్టడం మా అమ్మకి చాలా సంతోషం కలిగించింది. ఆమె సంతోషం నాకు ఆనందం కలిగించింది. పుట్టగానే ఎందుకో నాకు ఊపిరి తీసుకోవాలనిపించలేదు. కాస్త ఆగి గాలి పీల్చుకోసాగాను. ఇలాంటి 770 కేసు షీట్లను అధ్యయనం చేశాక డాక్టర్ హెలెన్ బ్యాక్ వీరిలో 91% మంది తమంతట తాముగా ఈ భూమి మీద జన్మించాలి అని నిర్ణయించుకున్నట్టుగా తెలిపారు. 41% మందికి జననానికి పూర్వం తమకు ఎవరో మహాత్ములు సలహా ఇచ్చారు అన్నారు. కానీ వారెవరో పోల్చుకోలేకపోయారు. వీరిలో చాలామందికి ఆ పెద్దలు మీరు జన్మ ఎత్తాక మీకు అవసరమైనప్పుడల్లా మా సలహాలు అందుతాయి అని భరోసా ఇచ్చారు. ఇంకొక విచిత్రం ఏమిటంటే వీరికి 100కి 90 మందికి చనిపోవడం చాలా హాయినిచ్చిన అనుభవం కాగా మళ్ళీ పుట్టడం అనేసరికి ఆందోళన, భయము కలిగాయట. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ డాక్టర్ హెలెన్ బ్యాక్ ఇప్పటి సంస్కృతిలో మనం బయటికి చెప్పుకుంటున్నంతగా జీవితాన్ని ప్రేమించడం లేదేమో, జీవితపు విలువలను గౌరవించటం లేదేమో, బహుశా గతంలో జీవనం ఇప్పటికన్నా హాయిగా ఉండి ఉండాలి అని వ్యాఖ్యానించింది.